రోజాకి పోలీస్ నోటీసులు. ఇక మొదలైన వివరాల్లోకి వెళ్ళినట్లయితే మాజీ మంత్రి రోజా. ఈవిడని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఆవిడ మీద కేసులు లేవా? ఆవిడేం తప్పులు చేయలేదా? ఆవిడేం అవినీతికి పాల్పడలేదా? ఆవిడేం అక్రమాలు చేయలేదా? అని చెప్పేసి టీడీపీ కేడర్ అయితే మాత్రం 1000 కళ్ళతో ఎదురు చూస్తా ఉంది. టీడీపీ కేడర్‌తో పాటు జనసేన కేడర్ కూడా. ఎందుకంత ఘంటాపథంగా చెప్పవలసి వస్తుంది అంటే నోరు. నోరు మంచిదైతే ఊరు మంచిదైద్దని ఈవిడ నోటికి అద్దు అదుపు ఉండేది కాదు. మామూలుగా కాదు అసలు. ఎంత రెచ్చిపోయి మాట్లాడతారంటే తన రేంజ్ ఏంటి? తన కెపాసిటీ ఏంటి? అవేమి ఉండదిక. మనం మంచి అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకురాలిగా మన నియోజకవర్గంలో అసలు మనమంటే బాగా పడిచచ్చిపోతారనుకోండి. ఆ రకంగా నేను ఇండిపెండెంట్‌గా చేసినా సరే నాకు అసలు బ్రహ్మాండంగా ప్రజాదరణ ఉంది అనే తరహా వాళ్ళు మాట్లాడతారు చూసారా? వాళ్ళు అసలు మాట్లాడరేమో నాకు తెలిసి బహుశా. సో, ఈవిడ మాటలు ఆ రకంగా ఉంటాయి. ఎందుకంటే ఆ హావభావాలు ఎదుటి వాళ్ళని వ్యక్తిత్వ హననాలకి పాల్పడేలాగా మాట్లాడటం కావచ్చు, అవమానకరంగా కించపరిచేలాగా మాట్లాడటం కావచ్చు. ఈవిడది అందివేసిన నోరు, అందివేసిన చెయ్యి అంటారు కదా! ఆ రకంగా అందివేసిన నోరు అనుకోవచ్చు. అయితే ఆడదాం ఆంధ్ర. అలాగే వైజాగ్‌లో రిషికొండ. ఆ రిషికొండకి సంబంధించిన దాంట్లో అవినీతి అక్రమాలకు సంబంధించింది. అది ఏమైంది ఏంటి అంటే చాలామంది ఐఏఎస్ అధికారులు కూడా లింకప్ అయి ఉన్నారు కాబట్టి ఒకవేళ ఈవిడ పైన చర్యలు తీసుకోవాలంటే వాళ్ళపై అందరి పైన కూడా చర్యలు తీసుకోవాలి. అందు గురించి అది కదలలేక, నడవలేక అలా ఆగిపోయిందని చెప్పేసి చాలామంది అభిప్రాయపడుతూ ఉన్నారు. సరే, అందులో ఎంతవరకు వాస్తవం ఉంది దాని విషయం అలా పక్కన పెడితే ఇప్పుడు తాజాగా నోటీసులు ఎందుకు ఇచ్చారు? ఏమిటి అని అంటే ఓ ప్రముఖ దినపత్రికకి సంబంధించి ప్రతులను ఈవిడ తగలబెడుతూ చేసిన వ్యాఖ్యలు. ఇది తిరుపతి ఈస్ట్ స్టేషన్‌లో కేసు రిజిస్టర్ అయ్యింది. సో, వాళ్ళు నోటీసులు ఇచ్చారు. దీంతో పాటుగా చిత్తూరులో మహిళలు కొంతమంది పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ చేశారు ఈవిడ పైన. ఏమనంటే ఈవిడ భాషా పదజాలం అసభ్యకరంగా ఉంది అని చెప్పేసి దానిపైన కూడా. సో, ఈ రెండిటికి సంబంధించి ఈవిడ ఇప్పుడు నోటీసులు ఇచ్చారు. రేపు 30వ తేదీన ఉదయం 10 గంటలకు రండి స్టేషన్‌కి అని చెప్పేసి పోలీసులు ఇచ్చారు. సో, యాజ్ యూజువల్‌గా ఇందులో కొత్త ఏమీ లేదు. రోజా గారు మాట్లాడే తీరు మరలా. ఏమిటి అంటే ఇదిగో రాజకీయ కక్ష సాధింపు, రెడ్ బుక్ రాజ్యాంగం ఇవి మాట్లాడుతున్నారు. నిజంగా రెడ్ బుక్ రాజ్యాంగం అయితే రోజాను అరెస్టు చేయాలి అంటే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 26 నెలల సమయం కావాలా? ఆలోచించండి. 26 రోజులు కూడా అవసరం లేదు కదా! అరెస్టు చేయాలి అక్రమంగా ఎలా పడితే అలాగా తర్వాత సంగతి తర్వాత అని అనుకుంటే ఇమ్మీడియట్‌గా అరెస్ట్ చేసేవాళ్ళు కదా! ఈ 2 సంవత్సరాలు 2 నెలల సమయం వెయిట్ చేయాలా? ఎందుకు వెయిట్ చేసినట్టు మరి? సో, అంటే చట్ట ప్రకారంగా ఎక్కడ ఏం జరగాలో ఆ రకంగా జరుగుతుంది. ఇంకా చెప్పవలసి వస్తే వీళ్ళు కాదు మాట్లాడాల్సింది. టీడీపీ కార్యకర్తలు ఇంకొంతమంది నాయకులు మాట్లాడుతున్నారు. ఏం చేస్తామండి? ఏమీ చేయలేకపోతున్నాం అనే తరహాలో. అంటే అధిష్టానం అరెస్టులు చేయట్లేదు, లేదా చర్యలు తీసుకోవట్లేదు అని కొంతమంది అసంతృప్తిగా మాట్లాడుతున్నా చట్టం తరపున తాను చేసుకుపోతుంది. మేము అసలు ఏ విషయాల్లో కూడా ఇన్వాల్వ్ కాలేము. ఆ కేసులకు సంబంధించిన అంశాలు వస్తే ఆటోమేటిక్‌గా వాళ్ళు అరెస్ట్ కాక తప్పదు అనే దానికి నిర్దేశంగా ఇటీవల జరుగుతున్న అరెస్టులు చూడండి. సీదిరి అప్పలరాజు రాజకీయ కక్ష, తమ్మినేని సీతారాం రాజకీయ కక్ష. రాజకీయ కక్ష అయితే అట్లా కంప్లైంట్ రిజిస్టర్ అయ్యిందో లేదో ఇమ్మీడియట్‌గా ఎత్తుకెళ్ళిపోవాలి. మరి జోగి రమేష్ పైన వాళ్ళ ఫ్యామిలీ మొత్తం మీద 11 మంది. ఆ 11 మంది మీద కేసు రిజిస్టర్ అయితే ఇప్పుడు దాకా అరెస్ట్ కాలా. ఎందుకు అరెస్ట్ అవ్వలా? అరెస్ట్ చేయలేదు పోలీసులు. రెడ్ బుక్ రాజ్యాంగం అంటే ఇదేనా? వదిలేయటమా? అలా ప్రశ్నలు వస్తాయి కదా! సో, నిజంగా రెడ్ బుక్ రాజ్యాంగం అయితే అసలు అట్లా కంప్లైంట్ రిజిస్టర్ అయిందో లేదో తీసుకెళ్ళిపోతారు. ఇప్పుడు ఉదాహరణకి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండగా అసలు కంప్లైంట్ రిజిస్టర్ అవ్వకముందే కాదంబరి జత్వానిని తీసుకొచ్చేసారే. ఫ్లైట్ టికెట్లు బుక్ చేసేసి ఆవిడని తీసుకొచ్చిన తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అలా ఉంటుంది. సో, ఇప్పుడు అట్లా ఏం చేయట్లేదే. ఇప్పుడు రోజా గారికి నోటీసులు ఇచ్చారు. మర్యాదపూర్వకంగా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం యాక్ట్ 35 సెక్షన్ ప్రకారంగానే చక్కగా ఇచ్చారు నోటీసులు. రేపు 30వ తేదీన రమ్మన్నారు. అయితే ఏం చెప్తారు సమాధానం? ఇక్కడ సమాధానం అక్కడేం చెబుతారో తర్వాత విషయం కానీ, ఆ విచారణకు హాజరైన తర్వాత బయటకు వచ్చి ఏం మాట్లాడతారో చెప్పుకోవచ్చు మనం. ఖచ్చితంగా వీళ్ళు పరిపాలన చేతగాక వీళ్ళకి సూపర్ 6, సూపర్ 7 నెరవేర్చలేక ప్రజలకు గుండెపైన ఏందది సున్నానో టోపీయో ఏదో పెట్టారని చెప్పేసి అని గట్టిగా మాట్లాడతారు. ఎందుకంటే ఈవిడ ఎంతటి మేధావి అంటే మా జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చేసేయండి మీకు చేత కాకపోతే ముఖ్యమంత్రి పదవి అని అడుగుతున్నారు. ఏమైనా సాధ్యమా?
ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఆ పదవిలో వద్దని ప్రజలే కదా దించేసింది. మరలా వీళ్ళంటే మళ్ళీ ఇవ్వాలంట జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి పదవి. ఏది చంద్రబాబు నాయుడు గారు ఇష్టమా ఇవ్వాలంటే? కుదురుతుందా? అలా ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేసుకోవడానికి? ప్రజలు అంతిమ నిర్ణేతలు ఎవరు అంటే ప్రజలు. వాళ్ళు బలంగా ఎవరు కూర్చోవాలి ఆ సీట్లో అంటే వాళ్ళు నిర్ణయించుకుంటారు. అంతేగాని మీరు నేను కూర్చొని నువ్వు ఇచ్చేయి, నువ్వు తీసుకో, నువ్వు కూర్చో, నువ్వు వద్దు అని చెప్పేసి అనడానికి లేదు. మనకు అధికారం లేదు, ప్రజలకే ఉంది ఆ అధికారం. మరి ఒక ప్రజాప్రతినిధిగా ఉండి ఒక మంత్రిగా చేసిన వాళ్ళు మీరు అసలు అట్లాంటి మాటలు ఎలా మాట్లాడతారు? సో ఇంకా ఈవిడ ఒక మహిళ అయి ఉండి ఏ రకంగా మాట్లాడతారు అనేది మనం ఒకసారి కాదు, రెండుసార్లు కాదు, అనేక మార్లు చూసాం. సోషల్ మీడియాలో ఆవిడ కామెంట్స్ అయితే ఇప్పటికీ ట్రోల్ అవుతానే ఉంటాయి, వైరల్ అవుతూనే ఉంటాయి. ఒకసారి ఏదో నిరసన చేస్తూ ఉండారు కూర్చొని నేలపైన, పోలీసులు వస్తుంటే దగ్గరకు వచ్చి మాట్లాడి మేమే ఎస్సీలు ఎస్టీలం కాదు, దూరం పెట్టి మాట్లాడతానికి అంటారు. మరి ఏంటది అంటే మీకు ఆ అహంకారమా? దళితులన్నా గిరిజనులన్నా మరి మీ మీ నాయకుడేమో ఓ పక్కన మేనమామ అని చెప్పేసి ఆయన చెప్తాడు, మీరేమో మేమేమి ఎస్సీలు ఎస్టీలం కాదు మీరు దూరం ఉంటున్నారేంటి అని అంటాం. లేదా ఒక విలేకరుని పట్టుకొని నీకు రేపు చేసే దమ్ముందా అని అంటాం. ఇవా ఒక మహిళ ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు ఎంత బాధ్యతాయుతంగా మాట్లాడాలి పబ్లిక్ డొమైన్లో? ఆచితూచి చాలా జాగ్రత్తగా మాట దొరలకుండా ఉండాలి. అటువంటిప్పుడు మీరు అప్పుడు అచ్చెన్నాయుడు గారిని ఉద్దేశించి ఈ టైప్లో చేసిన సైగలు కానీ అలాగే మీరు మాట్లాడే భాష కానీ అసహించుకునేలాగా, ప్రజలు అసహించుకునేలాగా ఎంత దారుణంగా ఉంటాయంటే ఇవి పీక్స్కి ఎప్పుడు వెళ్ళాయంటే పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడేటప్పుడు. ఇక ఆయన గురించి మాట్లాడేటప్పుడైతే ఈవిడికి ఎక్కడ లేని ద్వేషం, అసూయ, అక్కసు అన్నీ వెళ్ళగక్కుతూ ఉంటారు పవన్ కళ్యాణ్ పైన. ఎన్ని సందర్భాల్లో అసలు అక్కడ అవసరం ఉన్నా లేకనా ఆయన పేరు తీసుకొచ్చి మరీ ఎలా పడితే అలా మాట్లాడేయటం. నువ్వెవడరా అంటో, నీ వయసు ఎంత అంటో, ఏడు వయసు ఏదో తక్కువలాగా. పవన్ కళ్యాణ్ గారి వయసు గురించి, ఆయన గురించి, ఆయన పాలన గురించి మాట్లాడేంత అర్హత మీకు ఉందా అని కూడా చాలామంది సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తూ ఉన్నారు. అసలు మీరేంటి ఆయన గురించి ఎట్లా మాట్లాడతారు? ఆయన ప్రజలకు చేసిన సేవలో కనీసం 1% కూడా మీరు చేయలేదు అని నేను చెప్పేశాను. సో ఇంకా చాలా ఉన్నాయి ఆ రకంగా మాట్లాడుకుంటూ ఉంటే అని చెప్పేసి కూడా చాలామంది విశ్లేషకులు అభిప్రాయపడుతూ ఉన్నారు. సో ఇక్కడ ప్రధానంగా ఏంటి అంటే ఈ కేసుకు సంబంధించిన ఎపిసోడ్లో ఏం జరగబోతుంది? లేదు యాజ్ యూజువల్గా జరుగుతుంది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కూటమి ప్రభుత్వం ఏంటి అంటే మహిళలు అనగానే గబక్కన అరెస్ట్ చేస్తే ఎక్కడ మహిళల్ని ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారు అని చెప్పేసి ప్రభుత్వానికి ఏమైనా సరే అది నెగిటివ్గా మారుతుందా అని చెప్పేసి ఆలోచిస్తున్నారని చెప్పేసి కొంతమంది అభిప్రాయపడుతూ ఉన్నారు. ఈవిడ అసలు ఒక మహిళలాగా మాట్లాడితే కదా, ఈవిడ మాట్లాడేటప్పుడు ఈవిడ మహిళ అనే సంగతే మర్చిపోయి ఎలా పడితే అలా మాట్లాడేస్తూ ఉంటారు. మరలా ఇక్కడ ఒక మహిళను పట్టుకుని ఇలా అంటారా అలా అంటారా అని చెప్పేసి ఒక మహిళలాగానే మాట్లాడితే అప్పుడు అందరిలో కూడా ఆ గౌరవం ఉంటుంది. సో రాజకీయాలు కూడా హుందాతనంగా ఉంటాయి. కానీ ఎంత కాడికి వ్యక్తిత్వ హననమే. వాడు వీడు ఎవడో అంత దారుణంగా మాట్లాడి చివరికి ఈవిడ పాపం ఎటు ప్రక్కకి వెళ్ళి ఎటు సపోర్ట్ చేస్తే అటు స్మాష్ అని చెప్పేసి కూడా అది విపరీతంగా ట్రోల్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే జగనన్న అంట అసెంబ్లీలో మాట్లాడిన మాటలు ఇప్పటికీ అది హైలైట్ అనమాట. నీకు సలాం అన్నా అని కానీ 2024 జగనన్న వన్స్ మోర్, టీడీపీ నో మోర్, జనసేన పరారు ఏదో చెప్పింది మొత్తానికి. అట్లాంటిది ఏదో ఒక పద్యంలాగా మొత్తం ఉల్టానే మొత్తం. అంతెందుకు, లేటెస్ట్ ఎగ్జాంపుల్ తమిళనాడు ఎలక్షన్. స్టాలిన్ గారి సైడ్ వెళ్ళారు. ఏమైంది పాప ఆయన ఎమ్మెల్యేగా కూడా గెలవాలి. నేను అప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఈవిడ రోజా అటు సైడ్ వెళ్ళి సపోర్ట్ చేస్తున్నప్పుడు నేను అనుకున్నా ఫస్ట్ టైం అనుకుంటే ఈవిడ సపోర్ట్ చేస్తున్న పార్టీ గెలవబోతుంది, నేను స్టాలిన్ గెలుస్తాను నేను ఎక్స్పెక్ట్ చేశాను. యాక్చువల్లీ తీరా చూస్తే అసలు ఊహించిన విధంలో విజయ్ గెలవడం, మరో ప్రక్కన ఆయన ఎమ్మెల్యేగా కూడా గెలవలేకపోవడం, దానికి ఈవిడ వెళ్ళటమే కారణం అని చెప్పి సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ రావడం, ఆ రకమైన పరిస్థితులకు వచ్చినాయి. సో నేను ఎందుకు చెప్తున్నానండి ఈ ట్రోల్స్ గురించి, ప్రజల్లో ఆవిడ పట్ల ఎటువంటి భావన ఉంది అనే దానికి నిదర్శనం. అదే ఒక మంచి పనులు చేశారనుకోండి,
ఎందుకు చేస్తారు ట్రోల్స్? నోరు అదుపులో పెట్టుకొని చాలా హుందాకరంగా మాట్లాడారనుకోండి, ఎందుకు వస్తాయి ఈ ట్రోల్స్? ఈవిడ పర్సనల్‌గా కొంతమందిని టార్గెట్ చేసి మాట్లాడారు కాబట్టే సోషల్ మీడియాలో ఆ రకంగా ఆవిడ వైరల్ అయింది. అలా కాకుండా హుందాకరంగా చేయండి. ఇప్పుడు మేకతోటి సుచరిత ఉన్నారు, మాజీ హోమ్ మినిస్టర్. ఆవిడ పైన ఎవరైనా ట్రోల్ చేస్తారా? ఎందుకెయ్యరు? ఆవిడ హుందాకరంగా ఉండేవాళ్ళు కాబట్టి. సో, అలాగే మహిళలు వైసీపీకి సంబంధించి ఇప్పుడు అంతెందుకు వంగా గీత గారు ఉన్నారు. ఆవిడ పైన ఏమైనా ట్రోల్ చేస్తారా? వెయ్యరు. కానీ మీ పైన ఎందుకేస్తారు? మీరు, ఆ యాంకర్ శ్యామల వీళ్ళంతా కొంచెం సపరేట్ అనమాట. ఈ రకంగా మాట్లాడటం వల్లే ఆ రకమైన పరిస్థితులు. సో, ఎనీహౌ ఇప్పుడు రేపు 30వ తేదీన ఇప్పుడు విచారణకి వెళ్తారా? వెళితే అక్కడ ఏం అడుగుతారు? ఈవిడ సహకరిస్తారు. సహకరించాలని చెప్పేసి పోలీసులు నోటీసులో కూడా పేర్కొన్నారు. మరి చూద్దాం ఏ రకంగా సహకరిస్తారో. ఆ తర్వాత ప్రెస్ మీట్‌లో ఏం మాట్లాడతారో ఇంత మనం చెప్పుకున్నాం కదా! చూద్దాం ఆవిడేం మాట్లాడతారు ఏంటి అనేది. సో, దీనిపైన మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా తెలియజేయండి. థాంక్ యూ.